బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా ఇండియాలోని 400 కోట్లకు మించి కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం అన్ని చోట్ల ట్రెండింగ్లో ఉన్న ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో భారీగా నెలకొంది. ధురంధర్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం భారీ డీల్ జరిగినట్లు సమాచారం. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కులను దాదాపు 285 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఓటీటీ డీల్ కంటే కూడా ఎక్కువని ప్రచారం సాగుతోంది. అయితే దీనికి ముందు ధురంధర్ 2 పార్ట్లకు కలిపి 130 కోట్లకు పైగా నెట్ఫ్లిక్స్తో డీల్ కుదిరిందన్న వార్తలు కూడా వినిపించాయి. ఏది నిజమన్నది అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత రానుంది. ప్రస్తుతం థియేటర్లలో మంచి కలెక్షన్స్తో కొనసాగుతున్న ధురంధర్ను రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఒప్పందం మేకర్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం చూస్తే వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్తో పాటు మలయాళ స్టార్ ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.